హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఎలా జీవించాలి, ఒక క్రైస్తవుడు ఈ లోకములో ఎట్టి రీతిగా జీవిస్తే దేవుని నామము మహిమపరచబడుతుంది, ఈ లోకములో దేవుని యొక్క రాక కొరకు, రెండవ రాకడ కోసము ఒక క్రైస్తవుడు ఎదురు చూస్తున్నప్పుడు ఎలాంటి నిరీక్షణతో ఎదురు చూడాలి, ఏ నిరీక్షణతో మనము ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మన కొరకు ఏ కృపను తీసుకొని వస్తాడు అనేటటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో మనము జీవిస్తున్నామంటే దానికి అర్థము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. హల్లెలూయా, ఆమేన్. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో ప్రత్యేకపరచబడిన వారమై, పవిత్రపరచబడిన వారమై, మన కొరకు యేసయ్య సిలువలో చిందించిన పరిశుద్ధ రక్తము చేత విమోచించబడిన వారమై ఈ లోకంలో జీవిస్తున్నాము అనంటే అది యేసయ్య కనపరిచిన కృప. ఆయన కృపను బట్టియే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన కృపను బట్టియే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆయన కృపను బట్టియే మన పాపముల నుండి మనకు విమోచనము కలిగి ఉంది. ఆయన కృపను బట్టియే మనకు రాబోయే రోజుల్లో యేసయ్య రెండవసారి భూమి మీదకి అడుగుపెట్టే సమయంలో మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మహిమ అనుగ్రహించబడుతుంది. ఆమేన్. కాబట్టి ఎలాంటి స్థితిలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఏ రీతిగా క్రైస్తవుడు ఈ లోకంలో జీవించాలి అని అపోస్తులైనటువంటి పేతురు తను రాసినటువంటి మొదటి పత్రికలో రాసినటువంటి కొన్ని మాటలను మనం ధ్యానించుదాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము నుంచి గనక మనము చూసినట్లయితే ఇటు రీతిగా రాయబడి ఉంది, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారమై, చూద్దామన్నమాట. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడు రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. హల్లెలూయా. ఎలా జీవించాలంట? సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి మరలా వస్తాను అని చెప్పాడు. ఎప్పుడు? మొదటిసారి వచ్చినప్పుడు. ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని రెండవ రాకడ అతి సమీపముగా ఉంది అనేటటువంటి విషయమును గ్రహించిన ప్రతి వ్యక్తి కూడా, చాలా మంది ఆ గ్రహింపు లేని స్థితిలో ఉన్నారు. నీకు ఒక విషయం తెలియపరచిన, దేవుని యొక్క రెండవ రాకడ చాలా సమీపముగా ఉంది. హీ ఈస్ కమింగ్ వెరీ 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 సూన్. ఈ మాట నేను చిన్నప్పటి నుండి వింటున్నానండి. ఈ మాట నాకు తెలుసండి. ఆయన వస్తాను అంటాడు కానీ ఆయన రాడండి అని మీలో ఎంతమంది అయితే అనుకుంటున్నారో, మీకు దేవుని కృప కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. మీ కన్నులు తెరవబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క రాకడ ఎంత సమీపముగా ఉన్నదో, ఆ రాకడకు సిద్ధపాటు కలిగినటువంటి స్థితిలో ఒక క్రైస్తవుడు ఉండటము దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమన్నా తెలుసా? ఆయన ఆలస్యము చేస్తుంది మన గురించి, మన మేలు కొరకు. ఆయన దీర్ఘశాంతము చూపుతుంది. ఎందుకంటే మనమందరము రక్షించబడాలి అనేటటువంటి ఉద్దేశముతో ఆయన ఆలస్యము చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన సిద్ధపడి రైట్ ఇప్పుడు నేను వస్తాను భూమి మీదకి మరొకసారి అని అనుకుంటాడో, ఆ టైంకి మనము ఇంకా పాపపు స్థితిలోనే జీవిస్తే మనం ఇంకా నశించిపోతాం. సో జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న రీతిగా యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చే సమయంలో అంట నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఒక కృపను తీసుకొని వస్తాడంట. హల్లెలూయా. ఆ కృపను మనము పొందుకోవటానికి మనము సంపూర్ణ నిరీక్షణ కలిగి ఈ లోకములో జీవించాలంట. హల్లెలూయా. అయితే సంపూర్ణ నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి మనము ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి, ఎలాంటి మనస్సుతో మనము జీవించాలి అనంటే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, మొదటి మాట
మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై. చూడండి, ఎందుకు మనము మనస్సు అనే నడుమును కట్టుకోవాలి అంటే ఏంటి? మనస్సు అనే నడుము కట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే బీయింగ్ అలర్ట్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, మీ మైండ్ని అలర్ట్గా ఉంచుకోండి. మీరు ఫుల్లీ సోబర్గా ఉండండి. అంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన స్థితిలో ధైర్యము విడువక నిబ్బరముగా జీవించండి ఈ లోకంలో. ఎందుకంటే మనకి ఈ లోకంలో అంత్యకాలం ముందు జరిగేటటువంటి పరిస్థితులు కానీ, మనము ఎదుర్కొనే పరిస్థితులు కానీ, ఇవి మన హృదయాన్ని కలవరపరిచే స్థితిలో ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం మనతో ఏమని మాట్లాడుతుందంటే, మీ హృదయములను కలవరపడనీయద్దు, మీరు సిద్ధపాటు కలిగి జీవించండి, మీ మనస్సును సిద్ధపరచుకోండి. దేనికోసం? యేసయ్య రాకడ కోసం సిద్ధపరచుకోనండి. ఆయన నీ కొరకు తీసుకొని వచ్చే కృపను పొందుకోవటానికి నువ్వు సిద్ధపరచుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించండి, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ఈ లోకంలో నీవు జీవిస్తున్నావు అనంటే ధైర్యము విడవకుండా జీవించు. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట అది. ఎందుకండి? ఎందుకు నేను అలర్ట్గా ఉండాలి? ఎందుకు నేను నిబ్బరమైన బుద్ధి కలిగి భయపడకుండా ఈ లోకంలో జీవించాలి అంటే, అపవాది ఈ లోకములో క్రైస్తవులందరి మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడు చాలా అలర్ట్గా ఉంటాడు. ఎందుకు? మనందరినీ ఎప్పుడు మృంగివేయుదుమా. మనకి వాక్యంలో కనిపిస్తుంది ఈ మాట. ఎవరిని మృంగుదునా అని అపవాది తిరుగులాడుతున్నాడంట. ఎలాగా? గర్జించు సింహము వల్లే తిరుగులాడుతున్నాడు. అంటే వాడు గర్జించు సింహము కాదు, కానీ గర్జించు సింహము వలె, లైక్ ఏ రోరింగ్ లయన్. ఎప్పుడు మృంగుదామా, ఎప్పుడు దాడి చేద్దామా, ఎప్పుడు నాశనము చేద్దామా అనేటటువంటి ఆలోచనతో వాడు తిరుగులాడుతున్నాడంట. మరి వాడు అంత అలర్ట్గా ఉంటున్నప్పుడు మన జీవితం మీద దాడి చేయటానికి, మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని దొంగలించడానికి వాడు అంత అలర్ట్గా ఉన్నప్పుడు, ఆశీర్వదించబడిన మనము, దేవుని వాగ్దానాల్ని ఒక స్వాస్యముగా పొందుకున్న మనము ఎలాంటి స్థితిలో ఉంటే వాటిని కాపాడుకోగలం? ఆమేన్. జాగ్రత్తగా ఆలోచన చేయండి ఒకసారి. దేవుని యొక్క వాక్యములో ఇటు రీతిగా మాట్లాడుతున్నాడు యేసయ్య. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? దొంగతనం చేయటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు, నాశనము చేయటానికి వస్తాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవరి దొంగ? అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు, అవునా? ఇప్పుడు ఈ అపవాది మన దగ్గర నుంచి వేటిని దొంగలిస్తాడు, వేటిని మన దగ్గర నుంచి తీసుకుంటాడంటే, మొట్టమొదటిగా అపవాది మన హృదయంలో నుండి దొంగలించేది దేవుని వాక్యాన్ని. ఎందుకంటే విత్తువాణిని గురించిన ఉపమానములో యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్పాడు తెలుసా? త్రోవ పక్కన పడిన విత్తనాలన్నిటినీ కూడా ఎవరు తీసుకొని వెళ్ళిపోతున్నారు? పక్షి తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మన హృదయంలో నాటబడిన దేవుని వాక్యాన్ని అపవాది మనకు తెలియకుండా దొంగలించుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అనంటే వాక్యమును గురించినటువంటి గ్రహింపు మనకు లేకపోవటం వల్ల. ఈ వాక్యములో రాయబడి ఉన్నటువంటి మాటలను మనము గ్రహించకపోవటం వల్ల, ఈ వాక్యాన్ని కేవలము ఒక అక్షరాల్లాగో ఒక మ్యాటర్ లాగో మనం కూర్చొని ఒక పుస్తకం లాగా చదవటం వల్ల, దీనిని గ్రహించకపోవటం వల్ల, వాక్యములోని ప్రత్యక్షత మన కనులకు కనబడకపోవటం వల్ల, ఈ వాక్యము మన హృదయానికి అర్థం అవ్వకపోవటం వల్ల ఈజీగా అపవాది మన హృదయంలో విత్తబడిన వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అందుకే మనలో చాలా మంది క్రైస్తవులకి దేవుని యొక్క వాక్యము గుర్తుండదు, దేవుని యొక్క వాక్యము మీద సరైన అవగాహన ఉండదు. దానికి కారణం ఏంటంటే, వారి జీవితంలో ఏ వాక్యం అయితే దేవుడు వారికి తెలియపరుస్తున్నాడో ఆ వాక్యాన్ని వారు గ్రహించలేని స్థితిలో జీవిస్తున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఇంకా అట్టి స్థితిలోనే ఉంటే నీ హృదయంలో నుంచి అపవాది వాక్యమును ఈజీగా తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు నీ జీవితం ఫలించదు ప్రియబిడ్డ. దేవుని వాక్యము నీ హృదయములో నిలిచి ఉన్నంత కాలము నీవు ఫలిస్తూ, అభివృద్ధి చెందుతూ, విస్తరిస్తూ ఉండే స్థితిలో జీవిస్తావు అన్ని విషయములలో. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం మనతో ఏమని మాట్లాడుతుంది తెలుసా? మీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది శరీరము కూడా అన్ని విషయములలో వర్ధిల్లుతుంది. ఆత్మ వర్ధిల్లాలి అంటే మొట్టమొదటిది మనకు కావాల్సింది దేవుని వాక్యము మన హృదయములో సమృద్ధిగా నిలిచి ఉండటం. హల్లెలూయా. కాబట్టి వాక్యము లేకుండా
మనం ఆశీర్వదించబడదాం. వాక్యము లేకుండా ఈ లోకంలో అభివృద్ధి చెందుదాం. వాక్యము లేకుండా ఈ లోకంలో మనము బ్రతికేద్దామని అంటే కుదరదు. మనము దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని మాటలు మన యందు నిలిచి ఉండాలి. అప్పుడు మనము సమృద్ధి కలిగి ఈ లోకంలో ఫలించే స్థితిలో జీవిస్తామని దేవుని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆమేన్. అవునా కదా? సో దేవుని వాక్యము మన హృదయంలో ఉండటం చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు అపవాది. ఎందుకు? మనం ఫలించటం, మనం అభివృద్ధి చెందటం వాడికి ఇష్టం లేదు కాబట్టి. మనం ఈ లోకములో క్షేమము నొంది విస్తరించటము వాడికి ఇష్టము లేదు కాబట్టి వాక్యాన్ని మన హృదయములో ఉండనీయడు. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ఇంకేం దొంగలిస్తాడు అపవాది? వాక్యంతో పాటు దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దొంగలిస్తాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరాలు వాడకుండా అవి నాశనం అవి అలాగే స్టిల్గా ఉండిపోయేలాగా వాడు దాడి చేస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని దేవుని దగ్గర నుంచి దూరము చేసి ఆత్మ సంబంధమైన మరణాన్ని నీకు కలిగేలా చేస్తాడు. అక్కడ నుండి శారీరక సంబంధమైన మరణంలోనికి నువ్వు వెళ్ళిపోయేలాగా వాడు దాడి చేస్తాడు అపవాది. అందుకే దొంగలించడానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు, నాశనము చేయటానికి వస్తాడు. వాడు దాడి చేస్తే నీ జీవితము నాశనం అయిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యం మనతో ఏమని మాట్లాడుతుంది తెలుసా? వాడిని లయపరచటానికి నేను నీకు శక్తినిస్తాను, భయపడద్దు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అపవాది క్రియలను లయపరచుటకు మనిషి కుమారుడు భూమి మీదకి దిగివచ్చి ఉన్నాడు. వాడు అపవాది క్రియలను లయపరచినట్లుగా యేసయ్య రక్తాన్ని మనకు అనుగ్రహించాడంట. ఆ రక్తాన్ని పట్టుకొని, గొర్రె పిల్ల అయిన క్రీస్తు యేసు రక్తాన్ని మనము చేత పట్టుకొని మనం అపవాదిని జయిస్తాం. ఎందుకంటే దేవుని వాక్యములో ఇటు రీతిగా రాయబడి ఉంది, వారిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు అపవాదిని జయించారు. అంటే ఏంటి? మనం ఇచ్చే సాక్ష్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు సిలువలో నా కొరకు చిందించిన తన స్వరక్తము చేత నేను విమోచించబడి ఉన్నాను. ఆ రక్తమును గురించి మనము సాక్ష్యము ఇచ్చుట చేత అపవాదిని జయించగలమంట. కాబట్టి భయపడాల్సిన పని లేదు. కానీ మనము నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించాలి అని దేవుని వాక్యం సెలవుస్తుంది. అంటే నువ్వు చాలా అలర్ట్గా ఉండు, మెలకువ కలిగి జీవించు. తెస్సలోనిక రాసినటువంటి పత్రికలో ఇటు రీతిగా ఒక మాట రాయబడి ఉంది. ఏంటో తెలుసా? ఆ మాట 5వ అధ్యాయము 8వ వచనము, మనము పగటి వారమై ఉన్నాము గనుక మృతులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఏమని మాట్లాడుతున్నాడు? మనము పగటి వారమై ఉన్నాము గనుక మృతులమై ఉండక. అంటే చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే హూ ఆర్ ఎస్లీప్, అంటే చచ్చిన వాడు ఎలా అయితే ఈ లోకంలో జీవిస్తాడో అటు రీతిగా నువ్వు జీవించకుండా నువ్వు అలర్ట్గా ఉండి. చూడండి, let us not be like others who are asleep. మరణించిన వ్యక్తులు ఎలా అయితే ఉంటారో, చనిపోయినటువంటి వ్యక్తులు ఎలా అయితే ఉంటారో అట్టి రీతిగా నువ్వు జీవించకుండా let us be awake and sober. నీవు మేల్కొనిన స్థితిలో ఉండి, నువ్వు జీవించుచున్న వ్యక్తిని పోలి ఉండి సోబర్గా, అంటే నిబ్బరము కలిగిన స్థితిలో ఉండు. ఎందుకంటే చూడండి, బట్ సిన్స్ వీ బిలాంగ్ టు ద డే, అంటే మనం పగటికి సంబంధించిన వ్యక్తులము కాబట్టి లెట్ us బీ సోబర్, పుట్టింగ్ ఆన్ ఫెయిత్ అండ్ లవ్ యాజ్ ఏ బ్రెస్ట్ ప్లేట్. విశ్వాసమును ప్రేమను ఒక కవచమును ధరించుకోమని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి జీవిస్తున్నావు అని అంటే నీ హృదయానికి, నీ జీవితానికి విశ్వాసము, ప్రేమ ఈ రెండు కూడా ఒక కవచము లాగా ఉండాలంట, ఒక బ్రెస్ట్ ప్లేట్ లాగా ఉండాలంట. ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్గా ఒక సైనికుడు ధరించుకుంటాడు చూడండి, ఒక కవచం. ఆ కవచములాగా రెండు విషయాలు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఒకటి విశ్వాసము, రెండోది ప్రేమ. ఈ రెండు క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుడు నీ జీవితంలో, దేవుడు నీకు అనుగ్రహించిన నీతి అనే స్థితిని పొందుకోవటం అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుడు నీ జీవితంలో అనుగ్రహించే గొప్ప కార్యాలను నువ్వు చూడటం కూడా అసాధ్యం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే విశ్వాసముతో పాటు దానికంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉందంట. అదేంటో తెలుసా? దేవుని ప్రేమ.
అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు కొరింథీ సంఘంతో, ఏమన్నా తెలుసా, పర్వతములను పెకలించగలిగే పరిపూర్ణమైన విశ్వాసము నీకున్నను, నీవు ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవే. హల్లెలూయా. ఏంటంట? పర్వతములను పెకలించగలిగే పరిపూర్ణమైన విశ్వాసం. అంటే పర్వతాలను మనము పెకలించాలి అంటే విశ్వాసముతో హాఫ్ ఫెయిత్ సరిపోదు, పరిపూర్ణమైన విశ్వాసం, ఫుల్ ఫెయిత్ మనకు కావాలి. ఆమేన్. అయితే అంత ఇదిగా నువ్వు విశ్వాసం ముందు కట్టబడుతున్నా సరే, నీ తోటి సహోదరుడిని నువ్వు ప్రేమించలేకపోతే నీ జీవితం వ్యర్థం అంట. అదేంటండి, నాకు విశ్వాసం ఉంది, నేను ఇంతగా దేవుని గొప్ప కార్యాలు చేస్తున్నానంటే, ఎస్ విశ్వాసం ఉంది, కానీ దేవుని ప్రేమను నువ్వు కలిగి లేవు కాబట్టి, దేవుని ప్రేమను నువ్వు పొందుకోలేకపోతున్నావు కాబట్టి, ఆ ఫలింపు జీవితం నీలో లేనట్టేగా. ఎంత విశ్వాసం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన. విశ్వాసము ప్రాముఖ్యమే, మనము దేవుని బిడ్డలను ప్రేమించుట ప్రాముఖ్యమే. దేవుని బిడ్డలనే ప్రేమించాలా, మిగతా వాళ్ళని కాదు. నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించు. ఎవరైనా సరే, క్రైస్తవులనే ప్రేమించమని దేవుని వాక్యంలో ఎక్కడ లేదండి. కాదు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? దేవుని పోలికలో సృజించబడిన ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించాలి. మొదట దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది దేవుని పోలికలో సృజించబడిన ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. ఆ వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడైనా, పాపి అయినా సరే, ఏ వ్యక్తి అయినా. నీవు ఎందుకు ప్రేమ చూపించాలి అని చెప్తున్నా తెలుసా? దేవుడు మొదటగా నిన్ను ప్రేమించాడు కాబట్టి, దేవుని ప్రేమను పొందుకున్న నీవు ఇతరులను ప్రేమించాలి. ఇది దేవుడు నీకు నాకు అనుగ్రహించిన నూతన నిబంధనలో ఆజ్ఞ. యోహాను సువార్త మనం చదివితే, నేను మిమ్మల్ని ఎట్టి రీతిగా ప్రేమించానో అట్టి రీతిగా మీరు కూడా ఇతరులను ప్రేమించండి, ఇది నా వలన మీరు వినే ఆజ్ఞ అని చెప్పాడు. ఇది దేవుని ఆజ్ఞ. చాలా మంది ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటారు ఈ లోకంలో. చాలా మంది విశ్వాసం లేకుండా జీవించేస్తూ ఉంటారు ఈ లోకంలో. అలా వద్దు. నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి ఎలర్ట్గా ఉండాలంటే నీకు ఒక 2 విషయాలు చెప్తున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? విశ్వాసము, ప్రేమ అనే కవచాన్ని ధరించుకో. నెక్స్ట్ థింగ్ ఏంటో తెలుసా? రక్షణ అనే శిరస్త్రాన్ని ధరించుకో. చూడండి, అండ్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్ యాజ్ ఏ హెల్మెట్. హోప్ ఆఫ్ సాల్వేషన్ ని ఒక హెల్మెట్ గా నువ్వు ధరించుకోవాలంట. అంటే ఏంటి? నువ్వు రక్షింపబడ్డావు అనంటే నీకు ఒక నిరీక్షణ ఉంది. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావంటే నీకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనీయదు. ఆమేన్. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? నా దేవుడు నా కోసము భూలోకములకు దిగి వచ్చి నన్ను విమోచించాడు పాపము నుండి. ఇప్పుడు మరలా అదే దేవుడు మరలా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి నన్ను ఈ లోకములో నుండి తీసుకొని వెళ్ళి ఆయన పరలోకములో నాకు ఒక స్థానాన్ని నియమించాడు, అక్కడ నన్ను ఉంచుతాడు అనేటటువంటి నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి కావాలి. నీవు పొందుకున్న రక్షణ నీకు ఒక నిరీక్షణను అనుగ్రహిస్తుందంట. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? ఇంకా కొంతకాలమే ఈ భూమి మీద నేను జీవించేది. ఈ భూమి మీద కేవలము నేను యాత్రికుడను మాత్రమే, అంటే ప్రయాణికుడను మాత్రమే. ఈ భూమి మీద నేను శాశ్వత కాలము జీవించను. నేను శాశ్వత కాలము నా దేవునితో నేను జీవిస్తాను. ఇది ప్రతి క్రైస్తవుడికి రక్షణ ద్వారా అనుగ్రహించబడిన నిరీక్షణ. ఆమేన్. మనము రక్షించబడ్డాము, ఆనందిస్తున్నాము. రక్షణ విషయమే అంటే అర్థమేంటో తెలుసా? నేను రక్షించబడ్డాను కాబట్టి నా కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ వాగ్దాన దేశము పరలోకమునకు నేను అడుగు పెడతాను. ఇది నా నిరీక్షణ. ఈ పాపపు దేహాన్ని ఒకరోజు విడిచిపెట్టి కంప్లీట్ గా దేవుని కుమారునిగా ఆ పరలోకములో నేను జీవిస్తాను. ఇదొక నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి. మనకి దీని ఆధిక్యత తెలియట్లా. నువ్వెందుకు రక్షించబడాలి, ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి, ఎందుకు నువ్వు యేసు రక్తంలో కడగబడాలంటే దేవుడు నీ కోసం తీసుకొచ్చే ఒక కృప, దేవుడు నీకు అనుగ్రహించిన ఒక కృప, దేవుడు నీ కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యములోనికి నీవు ప్రవేశించడానికి నువ్వు రక్షింపబడాలి. క్రైస్తవ్యం అంటే చాలా మంది ఒక మతం అనుకుంటున్నారండి. కాదు. క్రైస్తవ్యము అంటే దేవుడు పరలోకానికి మనము వెళ్ళుటకు ఆయన సిద్ధపరిచిన ఒక మార్గము. పరలోక రాజ్యంలోనికి మనము ఎలా ప్రవేశించాలి, పరలోక రాజ్యంలో మనము ఎలా అడుగు పెట్టాలి,
అది దేవుని వలననే కలుగుతుంది. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. పరలోకమందున్న తండ్రి, ఆయన మన దేవుడు. ఆయన దగ్గరకు మనము వెళ్ళాలంటే, పరలోకంలోనికి మనం అడుగు పెట్టాలంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనము అడుగు పెట్టగలము. అందుకే ఆయన రక్తములో కడుగుబడి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని దేవుడు రక్షిస్తానని మాట్లాడుతున్నాడు. ఆ రక్షణ పొందుకున్న మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, ఈ భూమి మీద కాదు, నేను యాత్రికుడిగా ఉన్నాను అంతే ఈ భూమి మీద, బట్ నేను పరలోకానికి వెళ్తాను. అక్కడ యేసయ్యతో పాటు నేను జీవిస్తాను, ఆయనతో పాటు నేను సహవాసము చేస్తాను. ఇది నాకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం. ఈ వాగ్దానము విషయమైన నిరీక్షణ నీకు కావాలంట. ఆ నిరీక్షణను నువ్వు ఏం చేయాలంట? హోప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నీకు ఒక నిరీక్షణ ఇస్తుంది ఆమె. దీనిని నువ్వు ఒక హెల్మెట్లా ధరించుకోవాలంట. ఈ రెండు లేకపోతే, తలకు హెల్మెట్, ఒంటికి ఈ బ్రెస్ట్ ప్లేట్ అంటే ఈ కవచము లేకపోతే ఈజీగా అపవాది నీ మీద దాడి చేస్తాడు. ఈజీగా అపవాది నీ మీద దాడి చేస్తాడు. వాడు నీ మీద దాడి చేసేటప్పుడు నువ్వు వాడి చేత కొట్టబడి నువ్వు నశించిపోతున్న స్థితిలోనికి వెళ్ళి, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోతున్న స్థితిలోనికి వెళ్ళి నువ్వు జీవిస్తున్నావు అని అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసము, ప్రేమ అనే కవచాన్ని నువ్వు కలిగి లేవు. రక్షణ, నిరీక్షణ అనే ఆ శిరస్త్రానాన్ని నువ్వు కలిగిలేవు, ఆ హెల్మెట్ని నువ్వు కలిగిలేవు. అంటే నేను ఆత్మ సంబంధమైన విషయం గురించి మాట్లాడుతున్నా. ఆత్మ సంబంధమైన విషయాలను అర్థం చేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన విషయాలతోనే కంపేర్ చేసి చూసి తెలుసుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఆత్మీయముగా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసయ్య వాక్యం మనతో సెలవిస్తుంది ఏంటంటే, మీ మనస్సు అను నడుము కట్టుకొనండి, మీ మనస్సును సిద్ధపరుచుకొనండి, ఎలర్ట్గా ఉండండి, అజ్ఞానములో జీవించద్దు, అజ్ఞానముతో బ్రతకద్దు, అన్నీ కోల్పోయాను అని అనుకొని ఏదో సోమరితనంతో బ్రతకద్దు, లేజినెస్తో బ్రతకద్దు. నీవు సిద్ధపాటు కలిగి ఉండు, ఎందుకంటే నేను నీ కొరకు తీసుకొని రాబోతున్న కృపను నువ్వు పొందుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు మన కొరకు తీసుకొని వచ్చే కృపను మనం పొందుకోవటానికి మనము పిలువబడ్డాం. యేసయ్య కృపను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాదు, ఒక దినమున ఆ నీతి అనే స్థితిలోనికి మనము కంప్లీట్గా అడుగు పెడతామంట. ఆ స్థితిని పొందుకోవాలంటే నువ్వు లోకంలో నిబ్బరమైన బుద్ధి కలిగిన స్థితిలో ఉండాలి, ఎలర్ట్గా జీవించాలి. అపవాది దాడి చేస్తూ ఉంటాడు, వాడు ఎప్పటికప్పుడు మన మీద అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. వాటిని దేంతో జయించాలంట? విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుని యొక్క అగ్నిబాణములను చల్లార్చుటకు శక్తిమంతులు మీరు అవ్వాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, అవునా కదా? విశ్వాసం అనే డాలు పట్టుకొని సర్వాంగ కవచమును ధరించుకునే స్థితిలో ఉండి నువ్వు పోరాడాలి ఈ లోకంలో. దేవుని వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. అయితే మీ కొరకు ఈరోజు ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరందరూ కూడా ప్రతి విషయంలో వర్ధిల్లుతూ దేవునిలో ఎప్పుడు ఆనందించాలి అని చెప్పి, శారీరకంగా ఆరోగ్యంతో మీరు ఉండాలని చెప్పి మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకొని నాతో ప్రార్థన చేస్తారా? పరిశుద్ధున, ప్రేమ కలిగిన రాజా, గొప్ప దేవా, ఈరోజు ఈ వాక్యము విని ఎంతమంది అయితే ఆశీర్వదించబడుతున్నారో వీరందరి జీవితాల్లో కూడా ఈ వాక్యము నిశ్చయముగా నూరంతలుగా ఫలించునుగాక. తండ్రి, ప్రతి బిడ్డ ఈ వాక్యమును గ్రహించి ఆ వాక్యములో ఉన్న శక్తిని వారి జీవితములలో వారు అనుభవించుదురుగాక. ఆమేన్. ప్రతి బిడ్డ జీవితంలో ఆర్థికంగా, ఆత్మీయముగా, శారీరకంగా అన్ని విషయాల్లో నీ ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యము మా స్వాస్థ్యము కనుక ఎంతమంది అయితే అనారోగ్యంతో కొట్టబడుతున్నారో వారందరికీ యేసయ్య నీవు పొందిన దెబ్బల చేత వారికి నిశ్చయముగా స్వస్థత కలుగునుగాక. చూస్తున్న ప్రతి బిడ్డ తన జీవితంలో ఆర్థికముగా ఆశీర్వదించబడునుగాక. రెండు బంధకాలు త్రెగిపోవునుగాక. నజరేయుడైన యేసు నామంలో ప్రతి బిడ్డ సమృద్ధిలో ఉండునుగాక. ప్రతి బిడ్డ సమృద్ధిలో ఉంటూ సమాధానముతో ఉంటూ నీ యందు ఆనందించే బిడ్డగా ఉంటూ ప్రతి బిడ్డ నీలో ఎదిగి ఫలించే స్థితిని ప్రతి వ్యక్తికి అనుగ్రహించి యేసయ్య ఈ వ్యక్తులందరి ద్వారా నీ నామానికే నీవు మహిమను తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.